నాకు 5 కేజీలు, మా ముసలమ్మకి 5 కేజీలు ఇస్తారు. ఓకే, అంటే అది మీరు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేకపోతే మీకు బండి వస్తుందా? ఆ బండి వస్తుంది. బండి వచ్చి తీసుకుంటున్నారు మీరు, మీకేం ఇబ్బంది లేదు? అదేం ఇబ్బంది లేదమ్మా. ఓకే, మరి ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? ఇదివరకు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దానికి దీనికి చాలా శాతం వారా ఉంది. ఓకే, సో ఏది మీకు మంచిగా అనిపిస్తుంది? మాకు ఈ ప్రభుత్వం బాగుందని మేము అనుకొని కోరుకొని ఇవాళ కూడా మీటింగ్ అనే వచ్చాను. ఓకే, సో మరి ఈసారి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపియాలని అనుకుంటున్నాం. మంచి జరిగింది అంటారు జగన్ గారు? మంచిగా జరుగుద్ది. ఓకే, గుంటూరు నుంచి వచ్చామండి. ఎందుకని? మీటింగ్ అని వచ్చాము. మీటింగ్ చంద్రబాబు కోసం వచ్చాము. జగన్ కోసం వచ్చాము. ఎవరి కోసం వచ్చారు? జగన్ గారి కోసం. జగన్ గారి కోసం వచ్చారు. ఎందుకని ఎంత దూరం నుండి వచ్చారు? ఎందుకని మాకు మంచి చేస్తున్నారు, వచ్చాము మేము. ఎలాంటి మంచి జరిగింది జగన్ గారి వల్ల? అన్ని మంచిగా జరుగుతుంది. అమ్మ ఒడి వస్తున్నాయి పిల్లలకి, మాకు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఓకే, అన్నీ వస్తున్నాయి. ఓకే, అందుకోసం ప్రజలకు మంచి జరిగిందంటారా జగన్ గారి వల్ల? జగన్ వాళ్ళు జరగబట్టే ఇంత దూరం వస్తుంది. ఓకే, మీకు ఎలాంటి మంచి జరిగింది? మాకు స్థలాలు వచ్చినాయండి. ఓకే, ఆ స్థలం దేనికి పనికిరాదు అంటున్నారు కదా? మన ఊళ్ళో నిజంగా పనికి రావండి. పెద్ద మనుషులు ఏం చేశారంటే వాళ్ళు ఊరు బయట ఇచ్చారు, అవి బాగోలేవు, అందుకోసం ఆ ఊర్లో అట్లా చేశారు. ఓకే, ఆ స్థలం అయితే పనికి వస్తుంది అంటారు. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాల వల్ల ఉపయోగం ఉందా? ఉంది, అన్నీ వస్తున్నాయండి. అన్నీ వస్తున్నాయి, ఉపయోగపడట్లేదు ప్రజలకి, ఊరికనే డబ్బులు పంచుతున్నాడు అంటే? లేదు, అన్ని అబద్ధాలు. ఎవరో గిట్టని వాళ్ళు చెబుతున్నారు. ఓకే, ప్రజలకైతే ఉపయోగం ఉందంటారు. మరి ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది అసలు ఓవరాల్ గా? బాగానే ఉంది. స్కూల్స్ కానీ, రేపు జాబ్స్ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగానే ఉన్నాయి. ఈసారి గెలిపిస్తారా మరి? గెలిపిపోతే ఇంత దూరం ఎందుకు వస్తాము? ఓకే, మళ్ళీ వస్తారంటారు. మంచి జరిగింది అంటారా? మంచిగా జరుగుద్ది, అతనే వస్తారండి జగన్ గారు. మీరు మాది చిలకలూరుపేట. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు? వాలంటీర్స్గా మేము వచ్చాము. వాలంటీర్ సత్కారం చేస్తున్నారని మేము. ఓకే, మీ వాలంటీర్ వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తుంది? బాగుందంటారా? బాగుంది. అదేం మాట మేడం, సూపర్ ఉంది. అంటే కొంతమంది వాలంటీర్స్ వాళ్ళు యూజ్ లేదు అంటున్నారు కదా, దానికి అదేదో బురద జల్లడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి అంటా ఉన్నారు. అంటే మీకు ఇచ్చే గౌరవ వేతనం అనేది ఒక 5,000 ఇస్తున్నారు కదా, అది మీకు దేనికి సరిపోవట్లేదు అంటున్నారు? సరిపోకపోయినా మేము జగనన్న గారి అభిమాన బిడ్డలం కాబట్టి అభిమానాన్ని బట్టి మేము ఈ ప్రభుత్వంలో మా వంతు మేము పనిచేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలా గౌరవిస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నెక్స్ట్ ఏం అంటే ఇంకెలాంటి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు జగన్ గారు రావడం వల్ల? వీటికంటే ఇంకా బెటర్గా వస్తాయి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ నర్సాపేట నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు ఇవాళ ఇక్కడికి మీరు? జగన్ కోసం. జగన్ గారి కోసం వచ్చారు. అది కనిపించారా మరి జగన్ గారు? ఇంకా రాలేదు. అయినా దేనికి వచ్చారు మీరు? అంటే దేనికోసం అని, ఎందుకు? మామూలుగా అయితే చూద్దామని వచ్చాము. ఎందుకు చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు? మామూలుగా చూడాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది అసలు? బాగానే ఉంది. బాగానే ఉందంటారు. ఇంతకు ముందు మరి బాబు గారి పాలన చూసారు, అంతకుముందు కాంగ్రెస్ పాలన చూసారు, దానికి దీనికి ఏంటి కంపారిజన్? బాగానే ఉంది. అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? మామూలు బాగానే ఉంది. ఒక్క నిమిషం. బేతపూడి పిరింగిపురం మండలం. ఓకే, సో ఎందుకని వచ్చారు ఇవాళ ఇక్కడికి? వాలంటీర్ వందనం ప్రోగ్రాం జరుగుతుంది, అందుకనే చూడడానికి వచ్చాను జగన్ అన్నని. మీరు వాలంటీర్గా వర్క్ చేస్తున్నారా? వాలంటీరే మేడం, బేతపూడి ఓకే, పిరింగిపురం మండలం మాది. పిరంగిపురం మండలంలో మీరు వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు ప్రజలకని? మేము వాలంటీర్ సేవలు చేస్తున్నాం మేడం. ప్రతి పథకం ప్రజల్ని చేరవేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకం పేద ప్రజలకు సేవ చేస్తున్నాం మేడం. మేము ఇంతకుముందు మీరు ఎలాంటి జాబ్ చేశారు? ఇంతకుముందు మేము తిరిగామండి మేడం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేద ప్రజలకు హెల్ప్ చేద్దామని, పేద వ్యవసాయం చేద్దాం. వచ్చిన తర్వాత అసలు జాబ్స్ లేవంటున్నారు కదా? ఎందుకులే మేడం, సచివాలయ ఉద్యోగం ఇచ్చాము, కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాము, గ్రూప్ 2 ఇచ్చాము, గ్రూప్ 1 ఇచ్చాము. ఎన్నో ఉద్యోగాలు ప్రజలు యువత కల్పించాం మేడం. చంద్రబాబు వస్తే జాబ్ వచ్చిద్ది అన్నాడు మేడం. జాబు రాలేదు, ఏమీ రాలేదు. జాబ్ రావాలి అంటున్నారు కదా? బాబు వస్తే జాబులు ఉండవు మేడం, ఏమి ఉండవు. జగన్ గారు రావడం వల్ల ప్రజలకు ఎలాంటి మంచి జరిగిందంటారు? పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు కాడి నుంచి, అమ్మఒడి కాడి నుంచి ప్రతి స్కీము, నాడు నేడు ప్రభుత్వ స్కూళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, పేద ప్రజలకు ప్రతిదీ హెల్ప్ మేడం. డైరెక్ట్గా చంద్రబాబు వస్తే అప్పుడు మనం వెళ్ళి నుంచాలి మేడం ఎవరి దగ్గరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మనమే వాలంటీర్ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం కావాలమ్మా మీకు, ఇళ్ల పట్ట కావాలాగే సురక్ష ప్రోగ్రాంలు ఏదైనా అందించడం కానీ, ఆరోగ్య సురక్ష ద్వారా క్యాంపులు పెట్టడం కానీ, పేద ప్రజలకి ప్రతిదీ గడప దగ్గర చేరుస్తున్నాం మేడం మేము. సో మరి ఇప్పుడు ఈ వాలంటీర్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కానీ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారని చెప్పంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది వాస్తవం మేడం, అది అవాస్తవం మేడం. అది తీసుకోవట్లేదంటారు. అస్సలు నిజాయితీగా చేస్తున్నాం మేడం. ఏ 5,000కు ఆశపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి
చేస్తున్నాం మేడం ఇది. సో మీకు ఇప్పుడు ఇచ్చే 5,000 శాలరీ అసలు మీకు దేనికి పనికిరాదని చెప్పి అంటున్నారు కదా. శాలరీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేస్తున్నాం మేడం. మేము సేవా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేస్తున్నాం మేడం. సో మీకు 5,000 వస్తుంది అని చెప్పి మీరేమి అంటే అసలు మాకేం బాధ లేదు మేడం. 5,000 గురించి కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు పేద ప్రజలు సాయం చేసే అవకాశాన్ని కల్పించారు. ఇంత అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేస్తున్నాం మేడం. మేము కేవలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? అనుమానమే ఉంది మేడం. 2024 రాసి పెట్టుకోమనండి మేడం. గెలిచేది జగన్మోహన్ రెడ్డి. మేమందరం కలిపి గుంటూరు ఘాటుని చూపిస్తాం మేడం. ఫిరంగిపురం మండలం నుంచి గుంటూరు జిల్లా నుంచి మా ఘాటు చూపిస్తాం. 2020 ఎన్నికల్లో మా ఘాటు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నిక చంద్రబాబు నాయుడుకి చూపిస్తాం మేడం. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా పులివెందులు సార్ టీడీపీ జెండా ఎగరబోతుందని. పులివెందులు కాదు మేడం, కుప్పంలో మేము గెలవబోతున్నాం మేడం. రాసి పెట్టుకున్నాం మేడం. మొన్న మున్సిపాలిటీ కూడా గెలిచాం మేడం. మున్సిపాలిటీ చేసాము. కుప్పంలో మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాం. నీరు కూడా వదిలాం మేడం. మొన్న నీళ్లు కూడా వదిలాం మేడం మేము కుప్పంలో. ఈసారి కుప్పంలో కూడా గెలుస్తున్నాం. సీఎం సీట్ పవన్ కళ్యాణ్ ఏంటి మేడం, ఆయన సినిమాలే ఆడట్లేదు మేడం. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నాడు. ఆయన సినిమాలకే దిక్కు లేదు. ఆయన వస్తే మాకేమైంది మేడం. అంటే సీఎం సీట్కి నీకు అర్హత లేదని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. ముందు ఆయన గెలవమని మేడం. మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంత వ్యక్తి మేడం పవన్ కళ్యాణ్. ముందు ఆయన గెలవమని మేడం. ముందు ఆయన గెలవండి. వస్తే మంచి జరుగుతుంది అంటారు. మంచి కాదు మేడం. పేద ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మేడం. రావాలి అంతే మేడం. ఓకే. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను మేడం. ఇన్ని లక్షల కోట్లు 2,50,00,000 ప్రజల అకౌంట్లో డైరెక్ట్ చేసాం. ఆధార్ నెంబర్లు మా దగ్గర అకౌంట్ నెంబర్లు నేను చెప్పాను మేడం జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వాళ్ళే ఉన్నారు కదా మేడం. వాళ్ళు ఎక్కడ వేశారు, ప్రజలకు ఏం వేశారు మేడం చెప్పమనండి. మేము ఆధార్ కార్డులు అకౌంట్ నెంబర్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఇన్ని వేసామని, ఇన్ని సేవా పథకాలు ఇన్ని వేసామని. వాళ్ళ దగ్గర ఏది మేడం ప్రూఫ్ ఏమో ఎవరికి వేశారు వాళ్ళు. అది అప్పుడు కూడా అదే పడ్డాడు మేడం. ఎక్కడ వేశారు వాళ్ళు, ప్రజలకు ఏం చేశారు మేడం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఓన్లీ అమౌంట్ పంచుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అమౌంట్ అది మేడం. ఊర్లోకి వచ్చి అడగండి మేడం. హలో స్కూల్స్ బంగారం లాగా ఉన్నాయి మేడం. పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని స్కూల్ ఎలా ఓటేసేటప్పుడు చూస్తారు మేడం. ఓట్లు అవి పాత గోడలకి రంగులేశారు అంటున్నారు. రంగులుగా డెవలప్మెంట్ చేసి రంగులు వేసాం మేడం. నీళ్లు కానీ టాయిలెట్లు కానీ చూడండి మేడం ఒకసారి వచ్చి. నాడు స్కూళ్ళు కానీ ఊళ్ళో ఉన్న సచివాలయం గవర్నమెంట్ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వాన్ని సచివాలయం వ్యవస్థ కానీ మరి హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సబ్స్క్రైబ్ అయింది. మరి రైతు భరోసా కేంద్రం కానీ ఎన్ని మేడం గవర్నమెంట్ ప్రతి స్కీము గవర్నమెంట్ది పెట్టాడు మేడం. ప్రజలకు అందుతుందంటారు. ప్రజలకు డైరెక్ట్ నేరుగా మేడం. ప్రజలకు ఏం కావాలో మనం వెళ్ళి ఇస్తున్నాం మేడం. ప్రజలు మన దగ్గర వచ్చే పని లేదు మేడం. మనమే వెళ్ళి ప్రజల్ని అడుగుతున్నాం. ఏం కావాలి ఏం ఇవ్వాలని ప్రతి అడిగి మరి ఇస్తున్నాం మేడం. మేమే మీరు హ్యాపీగా ఉన్నారా మీ వాలంటీర్? మేము కాదు మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం హ్యాపీగా ఉన్నారు మేడం. ఓకే.